మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఈ 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ నుండి టికెట్ ఇచ్చినటువంటి ఏకైక మహిళలకు ఎక్కువ ఇవ్వలే. ఒక మహిళకి ఇచ్చిరు, అది కూడా సునీతమ్మకి ఇచ్చిరు. సునీతా మహేందర్ రెడ్డి చాలా ఏమంటారు నెమ్మదస్తురాలు. తను అనుకుంటుండొచ్చు చాలా ఏంది సునీతా మహేందర్ రెడ్డి స్పీచ్లలో ఎక్కువ మాట్లాడతలేదంటే, తను మాట్లాడు బూతులు రాసిచ్చినా తను తిట్టలేదు. తను ఆ పేరులోనే అంత మంచి అర్థం ఉన్నది. సునీత, సునీతమ్మ, సున్నితమైనటువంటి మనసు కలది అన్నట్టుగా అట్లనే సైలెంట్గా వెళ్ళిపోతుంది తప్ప, అరే నువ్వు పక్క ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, సో వాళ్ళ గురించి మాట్లాడమంటే మాట్లాడు. బట్ చూద్దాం. మొన్నటి వరకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ బీజేపీ మల్కాజ్గిరిలో పంచాయతీ వచ్చింది. ఏం పంచాయతీ వచ్చింది? పాపం ఫస్ట్ నుంచి మా మురళీధర్ రావు అన్న ఉన్నాడు. మా మురళీధర్ రావు అన్న టికెట్ కోసం ట్రై చేయడమే కాదు, గ్రౌండ్లో మొత్తం కూడా రంగం సిద్ధం చేసుకోరు. ఇప్పుడు గ్రౌండ్లో మల్కాజ్గిరిలో కార్యకర్తలు అందరూ కూడా మురళీధర్ రావు కోసం పనిచేసిన వాళ్ళు. అంత పని చేసుకుంటే ఈ ఈటల రాజేందర్ వస్తే గడ్డనెత్తుకుని వచ్చి ఎత్తుకోవేయడు మల్కాజ్గిరి పదవిని. ఇప్పుడు అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మల్కాజ్గిరిలో ఇంటర్నల్ పాలిటిక్స్ మురళీధర్ రావు వర్సెస్ ఈటల రాజేందర్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మరి ఈ పాలిటిక్స్లో ఈ ట్రిక్స్లో వీళ్ళు ఈ పాలిటిక్స్ మధ్యలో, ఎందుకంటే మురళీధర్ రావు అని మోసం చేసిండు ఈటల రాజేందర్, పట్టుబట్టి పోయి ఆడ కూర్చొని ఇన్ఫ్లుయెన్స్ చేసిండు. అప్పుడు కూడా అట్లనే బండి సంజయ్ నిలగొట్టిండు, అప్పుడు కూడా అట్లనే వివేక్ నిలగొట్టిండు, అప్పుడు కూడా అట్లనే మా విజయశాంతి నిలగొట్టిండు, అప్పుడు కూడా అందరు పోయి ఆడ చిచ్చులు పెట్టి అందరిని కూడా పార్టీలకు వెళ్ళి ఈయననే ఉండాలి, ఈయనకే రావాలి పదవులని, నేనే హైలైట్ అవ్వాలని చెప్పి ఒక స్వార్థంతో వీళ్ళందరినీ కూడా పక్కకు తప్పించారని చెప్పి, బీజేపీలో వీళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి, ఇప్పుడు మళ్ళా మురళీధర్ రావు మీద పడ్డాడని చెప్పి మొత్తం నెగటివ్ ప్రచారం అవుతుంది, దుష్ప్రచారం అవుతుంది. సో ఈ దుష్ప్రచారంలో ఓట్లు ఎవరికి సైడ్ టర్న్ అయినాయి? మళ్ళీ 2 రోజుల నుంచి సునీతమ్మ వైపు టర్న్ అయినాయి. ఎందుకంటే ఏకైక మహిళ కదా, తనకు ఓట్లేసి గెలిపిస్తే బాగుంటుందని చెప్పి మళ్ళీ మా మల్కాజ్గిరి ప్రజలంతా, నాది కూడా ప్రాపర్ మల్కాజ్గిరే కదా, సో అందుకని మా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అక్కడ కొంతమందిని అడుగుతూ ఉంటే చెప్తా ఉన్నారు, ఇది శ్రావ్య ఇట్లుంది పరిస్థితి, ఇది చెప్తున్నారు, ఇట్లా అవుతుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అందుకని ఆచితూచి అడిగేయండి.